చదువుతున్నాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని నెడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులయందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దాని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండిట కంటే మొక్కుకొనకుండిటయే మేలు. నీ దేహమును శిక్షకు లోబరిసినంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దోత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టముని అర్థపరుచుకొనిదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములను నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. పరిశుద్ధ గ్రంథములో స్వచ్ఛమైన మాటలు, చాలా విలువైన మాటలు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాయి. చిన్న పిల్లలని లేదు, పెద్దవారని లేదు, ఎవరనేది లేదు. యేసుక్రీస్తుకి అందరూ సమానమే. అందరితో యేసయ్య మాట్లాడతాడు. ప్రతి ఒక్కరితో ఆయన మాటతో మాట్లాడతాడు. ఆయన ప్రేమతో గద్దిస్తాడు. ఆయన ప్రేమతో ఆయన మాట ద్వారా గద్దిస్తాడు దేవుడు. యేసుక్రీస్తు అందుకే అందరికీ ప్రభువై ఉన్నాడని ఆయన ఎందుకు అంటున్నాడు? నేను నీతో ప్రతిది కూడా మాట్లాడతాను, అది నా కోసమే అని నీవు గ్రహించినప్పుడు నువ్వు సరి చేసుకుని దాన్ని పద్ధతిగా సరి చేసుకుని నా గురించి నువ్వు మాట్లాడవని నీ లోపములు నీలో నేను తీసివేసుకుని పరిశుద్ధం కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. అందుకే అన్నాడు చూడండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. ఎక్కడికి పోవునప్పుడు? దేవుని మందిరమునకు నీవు వెళ్తున్నావంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ చూపులు, నీ మాటలు, నీ చేతి పనులు, నీ కాళ్ళనడకలు, నీ హృదయాలస్సులు, నీ తలంపులు ఎలాగున్నాయి, నీ యొక్క నోటి మాటలు ఎలాగున్నాయి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన ఎలాగుంది? వేటి కొరకు నువ్వు మందిరానికి వెళ్తున్నావు? ఏమి చూపించుకోవడానికి నువ్వు మందిరానికి వెళ్తున్నావు? నీ హెచ్చు కోసమా, నీ గొప్ప కోసమా, నీ ప్రెస్టేజ్ కోసమా? అవన్నీ పక్కన పెట్టి నువ్వు యేసుక్రీస్తు వారి కొరకు నీవు మంచి ప్రవర్తన కలిగి, మంచి ఆలోచన కలిగి, పరిశుద్ధత కలిగి, జ్ఞానము కలిగి, చాలా జాగ్రత్త కలిగి దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చూస్తాడు. అంతకన్నా ముందు యేసుక్రీస్తు వారు నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన యేసుక్రీస్తు వారు చూస్తాడు. అక్కడ ఉన్న సమాజం కూడా, ఆ మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ ప్రవర్తన చూస్తారు. అన్నిటికంటే మన ప్రవర్తన ముఖ్యం. అన్నిటికంటే నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఎలా ఉంది, ఏ రీతిగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. యథార్థమ కలిగి, మన ప్రవర్తన కలిగి, మనం చాలా జాగ్రత్త కలిగి జ్ఞానము కలిగి జీవించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరం అంటే అది ఆశామాసి మందిరం కాదు, అది దేవుని యొక్క సన్నిధి, అది పరిశుద్ధమైన మందిరం. అది ఆ మందిరానికి వెళ్ళినప్పుడు నీ యొక్క ఆలోచన, నీ చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు ఏమి చూస్తానికి వెళ్తున్నావు? దేవుని కొరకు వెళ్తున్నావా? మనుషుల కొరకు వెళ్తున్నావా? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు
దేవుని కోసం వెళ్తే నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్తావు, నీ ప్రవర్తన కాపాడుకుంటావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించిన కంటే సమీపించి ఆలకించిన శ్రేష్టము. వారు తెలియక ఏ దుర్మార్గపు పనులు చేదురు. చూడండి, బుద్ధిహీనులు వారు తెలీదు, వారు దుర్మార్గ పనులు చేస్తారు. వారికి ఏమి తెలియదు కాబట్టి వారు దుర్మార్గ పనులు చేస్తారు. మనం తెలుసుండి మనము యేసే నమ్మి సిద్ధపడి మారు మనసు పొంది మరలా పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని నీతి బాప్తీసం తీసుకుందాం. మన ప్రవర్తన ఎలాగుంది? మనమే జాగ్రత్తగా లేకపోతే, మన పద్ధతి మన సరిగ్గా లేకపోతే, మన పరిశుద్ధంగా లేకపోతే, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఇతరులు మనల్ని చూస్తారు. అందుకే అంటాడు ఒక భక్తుడు అన్నాడు, నీవు చేసే పరిచర్య కంటే నీ ప్రవర్తన ముఖ్యమని. మన చేసే సేవ పరిచర్య కంటే మన ప్రవర్తన కూడా ముఖ్యమే. ఒక పాస్టర్ అయినా, సేవకుడైనా, దైవజనుడైనా నీవు చేసే పరిచర్య కంటే నీ ప్రవర్తన ముఖ్యమంటున్నాడు ఆయన. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుంది. మన తీరు ఎలా ఉంది, మన మాటలు. నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు, మరి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావు? నువ్వు మందిరంలో ఉన్నప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా కలిగి ఉంటున్నావు, మరి నువ్వు మందిరం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు? నువ్వు మందిరంలో ఎలా ఉన్నావో, దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావో, నీ ఇంటిలో అలాగే ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అలాగే ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉండాలి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధం కలిగి ఉండాలి, చాలా మంచి ప్రవక్తను కలిగి ఉండాలి. దేవుని యొక్క ఉగ్రత రాకముందే, దేవుని యొక్క ఆ యొక్క శిక్ష పడకముందే మన ప్రవర్తన చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి మాటలు ఆషామాష కాదు, దేవుని మాటలు ఎంతో విలువైన మాటలు ఇవి. అందుకే చూడండి, యేసుక్రీస్తు వారికి సన్నిధిలో దేవుని మందిరానికి మరి నేను ఎంత ఇచ్చేస్తానో, ఎంత డబ్బు ఇచ్చేస్తానో, అంత ఇచ్చేస్తానో, ఎంత బంగారం ఇచ్చేస్తానో, ఎంత వెండి ఇచ్చేస్తానో, ఎన్ని నగలు ఇచ్చేస్తానో అంటారు కానీ మ్రొక్కుకుంటారు ఎవరు? అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీవు మ్రొక్కుకొని చెల్లించకుండుడి కంటే, ఇవ్వకుండుడి కంటే మ్రొక్కు కొనకుండా ఉండడమే మేలు అంటున్నాడు ఆయన. నువ్వు ఇస్తానని చెప్పి దేవుని మందిరానికి ఇచ్చే, ఇవ్వనంటే ఓకే, నువ్వేమనకూడదు. అందుకే అన్నాడు, నీవు మ్రొక్కు కొనిన దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండా కంటే మ్రొక్కు కొనకుండా ఉండయే శ్రేష్టము. నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను, దేవుని బిడ్డలకి అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పి నువ్వు ఇవ్వకుండా ఉండడం కూడా అది ఆశీర్వాదం కాదు, అది శాపంగా మారుతుంది. అలాగా నీవు మ్రొక్కుకోకూడదు. నేను ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, దేవుని బిడ్డలకి నువ్వు అనకుండా ఉండడమే మేలు అన్నాడు యేసు ప్రభు వారు. నువ్వు అన్న తర్వాత అది చెల్లించాలి. నువ్వు అన్న తర్వాత నువ్వు మ్రొక్కుకున్నప్పుడు దేవుని